అలా అయిపోతుంది పరిస్థితిను. అంటే పవన్ కళ్యాణ్ గారు జంధ్యం ధారణ చేసుకోవడంలో గొప్ప విషయం ఏంటి అంటే తనకు తానుగా నిగ్రహంగా ఉండడానికి మాత్రమే, తనకు తానుగా ఒక సాధువులాగా ఒక సాధారణ వ్యక్తి ఎలా అయితే ఉండాలో అలా ఉండడానికి మాత్రమే, తనలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఆ క్రోధ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా ఆ చెడు ఎదుటి వాళ్ళ మీద ఉంటే ఆయన ఓర్చుకోలేడు. ఎక్కువగా తిట్టకుండా, ఎక్కువగా స్కోల్ చేయకుండా, ఎక్కువగా వాళ్ళ మీద మాట్లాడకుండా వాళ్ళని కూడా మంచితనంగా మార్చేందుకే జంధ్యధారణ చేసుకున్నారు ఆయన. అంటే ఇప్పుడు పార్టీకి ముందు పార్టీ తర్వాత అందుకే వస్తుంది మీకు. మనం మొదట్లో ఏంటంటే ఆ జంధ్యధారణ లేదనుకోండి నిజంగా అక్కడికి వెళ్ళి కొట్టి రావచ్చు. ఆయనకున్నటువంటి దానికి, ఆయనకున్న క్యాపబిలిటీకి అక్కడికి వెళ్ళి ఆ మనుషుల్నే అక్కడ లేకుండా చేయవచ్చు. అలా చేయలేతనం అంటే అక్కడ వ్యక్తులను కూడా మంచిగా మార్చుకొని తన వైపు కాకుండా సనాతన ధర్మంలో ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం వైపు నడిపించాలి అని ఉన్నారు ఆయన. భారతంలో మనకి ఏదైతే కృష్ణుడు ఉన్నాడో, రామాయణంలో రాముడు ఉన్నాడో అదే విధమైనటువంటి పాలన, అదే రకమైనటువంటి విధానాన్ని సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు గొల్లవాడికి దొరికిన వ్యక్తి కృష్ణుడు, మరి ఆయనకి జన్యం ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఏనుగుకి ఒక కులం ఉంది, మీకు ఐడియా ఉందో లేదో. ఏనుగు అనే దానికి ఒక కులం ఉంది, స్థత కులం అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఆ రోజుల్లోనే స్థత కులం అని శివపురాణంలో ఉంటుంది. మీకు శివపురాణంలో 132వ పేజీలో స్థత కులం అని ఒక ఏనుగుకి పేరు మీరు వింటే గనక అది ఒక రాక్షస కులం. శతకులం అని చెప్పేసి రాక్షస కులం. ఆ ఏనుగుకి ఆ శివ భగవానుడు హతమారిస్తాడు. హతమారిచ్చిన తర్వాత ఆ ఏనుగుని తీసుకొచ్చేసి ఒక పెద్ద స్టోరీ ఉంది దీనికి, వినాయకుడికి పెడతారు. వినాయకుడికి ఎవరిని హతమారిచి వస్తాడు? ఆ ఏనుగునే, గజరాజు అని చెప్పేసి ఆ ఏనుగుని హతమార్చిన తర్వాత ఆ పార్వతీదేవికి నేను ఒక ఆనంద ఉత్సవాలతో ఉత్సవ తాండవంలో వచ్చేసి పార్వతీదేవికి నేను ఏనుగుని హతమార్చేశాను, ఆ గజరాజుని హతమార్చేశాను నేను, ఇక మనకు రాజ్యానికి ఏమీ లేదు, కైలాసంలో మనకి రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరికీ మంచి ఆ ధైర్యం ఉంటుందని చెప్పేసి వస్తూ ఉంటాడు అనమాట. వస్తున్నప్పుడు మనకి ఎవరైతే వినాయకుడు ఉన్నాడో ఆ గౌరీదేవి చేసి గౌరీదేవి రూపంలో వినాయకుడిని చేస్తుంది, కాపలా ఉంచుతుంది పార్వతీదేవి. అందరికి తెలిసిన స్టోరీ ఇది ముందు స్టోరీ. అయితే 132వ పేజీలో శివపురాణంలో ఉంటది ఇది. ఈ స్టోరీ ఏంటంటే గజరాజుని తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు. పెట్టిన తర్వాత ఆయనకి జంధ్యధారణ చేస్తారు. అసలు వాళ్ళకి జంధ్యం ఉండదు, రాక్షసులకి జంధ్యం ఉండదు. మరి అక్కడ జంధ్యధారణ ఎందుకు చేస్తారు? ఆయన తీసుకొచ్చి మంచిగా మార్చాడు కదా, మంచిని ప్రోత్సహించడానికి. రాక్షసుని సైతము వాళ్ళ కొడుకు పెట్టుకున్నారు తీసుకొచ్చి తలకాయని. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా జంధ్యధారణ చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది కొన్ని వేల మంది ఈ టయానికి ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. వేల మంది, 100 మంది కూడా కాదు, కొన్ని వేల మంది ఎక్కడికో వెళ్ళిపోయేవారు. ఎందుకు అలా ఉన్నారు? మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ సందర్భంగా. పవన్ కళ్యాణ్ గారికి ఒక కేటగిరీ ఉంది, జెడ్ కేటగిరీ ఒకటి ఉంది. ఎవరు పోలీసుల ద్వారా కావచ్చు, ఈ జెడ్ కేటగిరీ ఒకటి ఉంటుంది. ఈ జెడ్ కేటగిరీలో మొన్న ఈ మధ్య చూసినట్టయితే వేరే వారు వాళ్ళకి ఏ పదవి లేకుండా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారినే చూస్తా ఉన్నారు, ఎక్కడ స్పాట్ పెట్టాలి ఏంటనేది అన్ని గమనిస్తాను. ఇది మాకు మీకు తెలిసిన విషయం. అలాంటి వాళ్ళని కూడా వదిలేశాడంటే అప్పుడు కారణం ఏంటి? తన చేతకా కాదు, మంచిగా మార్చుకోవాలనే విధానానికి. ఇంకా కూడా చెప్పాలంటే జంధ్యధారణ చాలా గొప్పది, సంధ్యావందనం చాలా గొప్పది. నచ్చితే అందరూ కూడా చేయండి, చాలా మంచి పవిత్రత వస్తుంది. మీరు క్రైస్తవులుగా వెళ్ళండి, బైబుల్ చూసుకోండి, నేను చదువుతా బైబుల్, వెళ్ళండి, మతానికి గౌరవించండి, ఏ మతస్థులకైనా గౌరవించండి, వెళ్ళండి. అలానే పవన్ కళ్యాణ్ కూడా గౌరవించండి నేను చెప్పను, అతను ప్రత్యేకంగా గౌరవించండి అని చెప్పే అవసరం లేదు. గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జంధ్యాన్ని అవమానించొద్దు అంతే. పవన్ కళ్యాణ్ గారు కాదు, రేపటి రోజు చాలా మంది కనపడతారు. క్రైస్తవులు కూడా జంధ్యం వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. నా దగ్గరకు వచ్చి రెమెడీస్ తీసుకుంటారు. నా దగ్గర క్రైస్తవులు ఎక్కువ రెమెడీస్ తీసుకుంటారు, ముస్లిమ్స్ తీసుకుంటారు, అనేక మతస్థులు తీసుకుంటారు. మంచి ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలి. జంధ్యం వేసుకున్నారు ఇంకోటి వేస్తుందంటే అది ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు. ఆ జంధ్యధారణ లేకపోతే చాలా మంది మనకు కనపడే వాళ్ళు కాదు. అది ఉండడం వల్లనే ఇంకా చాలా మంది అలా ఉన్నారు. ఆ జంధ్యధారణని ఆ అప్రతిష్ట పాలు చేయొద్దు. జంధ్యధారణ చాలా గొప్పది, గాయత్రి మంత్రం చాలా గొప్పది. ఆ గాయత్రి మంత్రం ఉపదేశంతోనే జంధ్యధారణ చేసుకుంటారు. 11 మంది బ్రాహ్మణులతో చేసుకున్నారు ఆయన, ఇబ్బంది లేదు. మంచి జంధ్యధారణ ఉంది, ఆయన చేసుకోవడంలో ఇబ్బంది లేదు. అమావాస్యకు జంధ్యధారణ చేసుకోవచ్చు, అది మార్చుకోవచ్చు జంధ్యాన్ని, ఇబ్బంది లేదు. ఎక్కడ నది స్నానం చేసేప్పుడు, సముద్ర స్నానం చేసేప్పుడు జంధ్యాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా జంధ్యధారణ అందరూ చేసుకోండి, ఇబ్బంది లేదు. జంధ్యధారణ చేయడం వల్ల ఇంకోటి కూడా చెప్తా, బైబిల్ అయినా లేకపోతే గ్రంథాలు, వారి వారి మతస్థులు చదివేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా, గ్రంథంలో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పాటించేందుకు జంధ్యధారణ ఖచ్చితంగా చేసుకోండి.
ఓకే. ఆ గ్రంథాలకి మన మైండ్లోకి వెళ్ళేసి వాటిని పాటించాలి. ఉమ్. అవి పాటించేందుకు ఖచ్చితంగా జంజాలను అందరూ చేసుకోవాలి. అందరూ కాశీదారాలు జంజిదారణలు చేసుకోవడం వల్ల గుర్తొస్తుంది. మనకి కాశీదారం వెళ్తున్నప్పుడు చేతికి గుర్తొస్తుంది, అరే మనం అది చేయకూడదురా, అరే కాశీదారం ఉంది, భయం ఉంటుంది. ఆ భయమే దేవుడు. ఓకే. జంజిధారణ ఖచ్చితంగా చేసుకోవాలి. అది చాలా పవిత్రమైనది. జంజాన్ని ఎవ్వరు కూడా అప్రతిష్ట పాలు చేయకూడదు. అది చాలా పవిత్రమైనది. మనుషులతో నా సంబంధం లేదు. జంజం చాలా పవిత్రమైనది. పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇందులో మతాలు వస్తున్నాయి కాబట్టి క్రైస్తవులని కాదు, ముస్లిమ్స్ అని కాదు, ఇక్కడ వేరే వాళ్ళని కాదు. ఇందులో ఇంకా మాదిగ వాళ్ళు, మాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఇలాంటివి ఉంటాయి, కులాలు చాలా రకాలు ఉన్నాయి. వారు కూడా జంజిధారణ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భగవద్గీత కావచ్చు, మనకి చెప్పినటువంటి గౌరీ పురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, ఏదైనా సరే గ్రంథాలు పఠించేవారు, సనాతన ధర్మంకి పాటించాలనుకున్న వారు జంజధారణ చేయొచ్చు. వారి హిందువులే అవ్వాల్సిన అవసరం లేదు. మరొక మాట ఉంది ఈ సందర్భంగా, పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక టోలింగ్ చూశాను నేను, బాడీ గురించి అని చెప్పేసి, తన ఫిట్నెస్ గురించి చాలా ఘోరంగా అసలు కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఫిట్నెస్ అంటే అండి ఇక్కడ ఒకటి, ఇప్పుడు నేను అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుల్లో కూడా ఆయన జిమ్ చేయాలని చేయొచ్చు. జిమ్ చేసుకుంటూ ఆయన కూర్చుంటే మరి ఇప్పుడు మంచి కార్యక్రమాలు జరగండి ఎక్కడ జరుగుతాయండి? మనలా 11ంటికి నిద్రలేసి 11ంటికి నిద్రలేసి లంచో భోజనమో తెలియకుండా చేసేస్తా ఉన్నాం మనం. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలంటే ఆయన జిమ్ములు చేస్తా కూర్చుంటే సాయంత్రం 7 అవగానే బార్ షాప్ లో ఏవో కనిపిస్తా ఉంటే మనకి, మనల్ని అందరినీ పాలించాలంటే ఒక మంచి వ్యక్తి కావాలిగా. ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి కావాలిగా. కావాలన్నప్పుడు ఆయన జిమ్ చేసుకుంటూనో బాడీ బిల్డ్ చేసుకుంటూనో ఉంటే మనల్ని ఎవరు పాలించాలి? అంటే దీనిపైన ఒక రకంగా ట్రోలింగ్స్ ఎలా వచ్చాయంటే, ఎగ్జాంపుల్ గా నేను ఒకటి చెప్తాను గురువు గారు. ఏమన్నారంటే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సొమ్ము మెక్కుతూ పొట్టను పెంచారు అని చెప్పి. మరి అలాంటి ప్రజల సొమ్ము మెక్కండి దీనికన్నా ముందు చాలా మంది ఉన్నారు. కానీ అందుకు అసలు ఆయనకు అది సెట్ అవని కామెంట్ ఎందుకు అంటే చెప్దాం. ఓకే అండి, ఇప్పుడు ప్రజల సొమ్ము నొక్కి తినాలి అనుకున్న వ్యక్తి అయితే, నిజంగా రాజకీయాల్లోనే సంపాదించుకోవాలి అనుకున్న వ్యక్తి అయితే సినిమాలో తనకి డబ్బులు రావండి? లేలే, సరే ఓకే, మన ఆ రూట్లో టోలింగ్కి వెళ్దాం. ప్రజల సొమ్ము తిన్నాడు, ఓకే ఫైన్ అనుకుందాం. ప్రజల సొమ్ము తిన్నాడు అనుకున్నాము, సరే దీనికన్నా ముందు తిన్న వాళ్ళకి చాలా రావాలి కదా. వాళ్ళకి ఈ పట్టకుండా ఇంకా బొజ్జులు పెంచేసి వాళ్ళకి సపరేట్ ఒక చాక్లెట్ ఫ్లైట్స్ ఇలా కావాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పాయింట్ కరెక్టే, నిజమే. అది గుళ్ళో ప్రసాదాలు తిన్నా కూడా అది మనకి స్టమక్ అనేది వస్తూ ఉంటది. గుళ్ళో ప్రసాదం తిన్నా కూడా వస్తుంది. అది ప్రజల సొమ్మేనా, దేవుని ప్రసాదమా? అంతే అవుతుంది. ఇప్పుడు అది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జిమ్ బాగా చేసి జిమ్ చేయడం ఒక 6 నెలలు జిమ్ చేయండి. జిమ్ చేసి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మన బాడీ మొత్తం లూజ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఇతను ప్రతిరోజు ప్రాణి హీలింగ్ చేస్తారు. మీకు అందరికీ తెలుసోలేదు నాకు తెలియదు. ప్రాణి హీలింగ్ చేస్తారు, యోగా చేస్తారు. తన చుట్టూతో ఒక హోరా ఉంటుంది. అది ఎలాంటి హోరా అంటే, ఎలాంటి చెడు దృష్టి, ఎలాంటి, ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా, ఈ సందర్భం చెప్తున్నాను, చేతబడి, హిప్నటిజం, వశీకరణం ఇలాంటివి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళవు. ఇవి పవన్ కళ్యాణ్ గారి చేసినా కూడా వెళ్ళవు. దమ్ముంటే ఎలాంటి సాధువైనా, భూమి మీద పుట్టిన వారు ఎవరైనా, ఎలాంటి విద్య చేసిన వారైనా సరే పవన్ కళ్యాణ్ మీరు చేయనండి, వెళ్ళవు. ఇంకా వారి పక్కన ఉన్నటువంటి వర్గం మీద వెళ్తేమో కానీ వారి మీదకి వెళ్ళవు. వాళ్ళ మిస్సెస్ మీద కూడా వెళ్ళవు. ఇప్పుడు ఉన్నటువంటి మిస్సెస్ గారు ఎవరున్నారో వారి మీదకి వెళ్ళవు, వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ప్రతి సనాతన ధర్మం విషయంలో నిజంగా ఈ విషయం చెప్పొచ్చండి. ఈ విషయం చెప్పొచ్చు. చాలా మంది సాధువులు ఉన్నారు, అఘోరాస్ ఉన్నారు, అఘోరినీలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా మీకు మన స్నానానికి వెళ్ళినట్టయితే మనకి ఏదైతే కుంభమేళ ఉందో ఇక్కడ చాలా మంది వస్తారు. కొన్ని లక్షల మంది సాధువులు ఉంటారు, జ్ఞానం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వీరందరూ గనక నిజంగా వీళ్ళు చెడు చేయగలిగితే గనక పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చెడు చేయమనండి, వీరి తరం కాదు. ఎందుకంటే తనకి ఒక హోరా ఉంది. తనది నేను పర్టికులర్ చూశానండి. తనకి ఒక చుట్టూతో ఒక హోరా ఉంటుంది. అది ప్రాణ హీలింగ్ లో హై స్టేజ్ లో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఏ వర్గం కాదు, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక 1.5 minute చూడమనండి, ఖచ్చితంగా వారి వైపు వెళ్తారు. తన దగ్గర ఒక తెలియని ఒక హోరా ఉంది. హిప్నటిజం కాదు తన దగ్గర ఉంది. హిప్నటిజం కానే కాదు, తను ఒకరికి సేవ చేస్తారు, ఒకరికి ఆవాహన చేసుకున్నాడు, ఒక అమ్మవారి ఆవాహన చేసుకున్నారు ఆయన. కాబట్టి తను సనాతన ధర్మంలో నిలబడాలి, సనాతన ధర్మంలో వెళ్ళాలి అనుకున్న ఒక విద్య నేర్చుకున్నారు ఆయన. ఆయన పుస్తకాలు పురుగు కాదు, పుస్తకాలు చదివి ఏం చెప్పరు ఆయన.
పుస్తకం చదువుతారు ఎవరైనా, పుస్తక నాలెడ్జ్ ఉంటుంది ఎవరికైనా. స్కూల్కి వెళ్ళకుండానే పెద్దవాళ్ళు ఎవరు కదా ఎవరైనా, ఆయన కానీ చదివింది దాన్ని ఏంటంటే పాటిస్తారు. ఆయన జ్ఞానశక్తిని చదివాడు, దైవశక్తిని చదివాడు, సనాతన ధర్మశక్తిని చదివాడు. దైవశక్తి కాదు, సనాతన ధర్మం చదివారు. నిజంగా అది పాటిస్తున్నాడు కూడా. ఆయన పాటిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ప్రజలకు న్యాయం చేస్తున్నాడు. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఉన్న ప్రకారంగా అయితే, ఉమ్, ఇప్పుడున్నటువంటి గురువుల ప్రకారంగా, ఇప్పుడున్నటువంటి వారి ప్రకారంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని స్టోర్ చేయడం, అలా టోల్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆధ్యాత్మికంగా వెదిగి ఆ సనాతన ధర్మం వైపు చూసినటువంటి పేరులో రానటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ టోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తన దగ్గర ఉంది ప్రాణ హీలింగ్లో ఉన్నటువంటి శక్తి, తన చుట్టూతో ఉంది హోర, అవన్నీ కూడా మనకి నిగ్రహం కావాలంటే జంజధారణ ఖచ్చితంగా కావాలి. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి స్థాయిలోకి సగభాగం వెళ్ళాలని కోరండి. ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళగలాడు. ఆ గోల్ పెట్టుకోండి, ఏదైనా సాధించగలుగుతాం. మనం సాధించాలంటే రూపాయి కూడబెట్టడం కాదండి. మనము దైవారాధనలో కాదు, దైవజ్ఞి అంటే ఆ స్వామివారి వైపు వెళ్ళేటువంటి దారిని సాధించాలనుకోండి. అది పఠించి ఆ దారిలో నడవాలని ఉంటే గనక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయకపోవచ్చు. ఆ స్థాయికి వెళ్ళాలని కోరిక అందరికీ ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. అందుకని కులాల మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జంజధారణ చేసుకోండి. వారి వారి యొక్క గ్రంథం ఏదైతే ఉందో దాన్ని గౌరవించండి. ఆ మతాల కులాలు సృష్టించొద్ది. అది పొలిటికల్స్కి మాత్రమే, రత కులాలు మనకు అవసరం లేదు, బ్రతికేదానికి అవసరం లేదు. కాబట్టి జంజధారణ గొప్ప విషయం, గాయత్రి మంత్రం గొప్ప విషయం. ఇంకోటి ఉంది, గాయత్రి మంత్రంలో 2 ఉంటాయి. గాయత్రి మంత్రం మామూలుగా చదివితే అది మంత్రం, అది రివర్స్ చదివితే తంత్రం. ఇదే ఉంటుంది. గాయత్రి మంత్రం ఇలా చదివితే మంత్రం, ఇలా చదివితే తంత్రం, అంతే. మంత్రానికి తంత్రానికి తేడా ఇదే. పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చదువుతున్నారు, అందుకే జంజధారణ ఉంది. ఇలా చదివితే మనకి రాక్షస రూపం ఉంటుంది చూసారా, లలిత అమ్మవారు కాకుండా లలిత అమ్మవారి రూపంలో ఉన్నారు ఈయన, కాళికామాత అవుతారు. అప్పుడు కొన్ని తలకాయలు కింద ఉంటాయి. దానికన్నీ బెటర్ కదా, దానికన్నీ మంచిది కదా. అందుకని టోలింగ్ అనేది చేయకుండా ఇష్టమైతే పాటించండి, కష్టమైతే మీ మతాలకు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ అవి చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. ఇంకో విషయం ఈ సందర్భంగా, ఇప్పుడు మీకు మనం మొదట్లో జగన్ విషయంగా మాట్లాడుకున్నాం. జగన్ గారిది, మన పాత అంటే మాజీ సీఎం గారు, పాతని కాదు కానీ మాజీ సీఎం గారు జగన్. ఇతను కూడా చాలా గొప్ప వ్యక్తి. మీరు అనుకుంటారేమో కానీ ఒక విషయంలో సనాతన ధర్మంలో కావచ్చు, కొన్ని విషయాల్లో కావచ్చు, జగన్ గారు కూడా కొన్ని మతాలకు సంబంధించి కానివ్వండి, కొన్ని గ్రంథాలకు సంబంధించి కానివ్వండి, చాలా గొప్ప వ్యక్తి. ఇతని దగ్గర కూడా ఒక హోరా చూశాను నేను. ఆ పార్టీలో ఎవరి దగ్గర చూడలేదు నేను. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా మంది ఉన్నారు అట్లాగా. దాంట్లో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అయితే మనం ఇందా జగన్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. జగన్ గారికి కూడా ఒక హోరా ఉంటుంది, తను కూడా కొన్ని పాటిస్తారు. తన దగ్గర నేను చూశాను కొన్ని. జగన్ గారి దగ్గర కొన్ని రకాల వస్తువులు ఉంటాయి, అవి వాళ్ళ ఒక మత గ్రంథాలకు సంబంధించి కొన్ని ఉంటాయి తన దగ్గర. వాటి వల్ల తన చుట్టూతో ఒక హోరా ఉంటుంది జగన్ గారి చుట్టూ కూడా. ఇప్పుడు ఈ మధ్యన కొంత టెన్షన్తోనో కొన్ని స్ట్రెస్ ఫీల్ వల్లనో అవి నేను చూడలేకపోతున్నాను. కానీ తను పార్టీలో పదవి పాలించేటప్పుడు తన దగ్గర మంచి హోరా ఉండేది. అది ఎందుకు కోల్పోతున్నాడు అనేది తనే చూసుకోవాలి. ఇప్పుడు అంటే మళ్ళీ ఆ హోరా సాధించుకుంటే మళ్ళీ ఏమో ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఇంకొక రాష్ట్రం, జగన్ గారికి చాలా రాష్ట్రాల్లో పేరు ఉంటుంది, ఇంకో రాష్ట్రం, ఇంకొక పదవి, ఇంకొక పేరు, ఎక్కడైనా సరే సాధించగలుగుతారు ఆయన. అంటే ఏదైతే పక్కన ఉన్నటువంటి మనుషులు ఉన్నారో ఆ మనుషుల వల్లనే జగన్ గారు ఏదైతే ఉన్నారో తను కొంచెం కోల్పోతూ ఉన్నారు. జగన్ గారు ఒక విషయంగా చూస్తుంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన. అసలు అంటే తనకు తెలియదు, తనకు దగ్గర ఉండదన్నమాట, ఒక హోరా మాత్రమే ఉంటుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అనుకుంటున్నామో అది కూడా జగన్ గారి దగ్గర ఉంటుంది. కానీ అతను కొన్ని వర్గాల వల్ల, కొన్ని విషయాల వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి తను చేయలేకపోతున్నాడు. తను కరెక్ట్ స్థాయిలో ఉంటే తను మంచి రేంజ్లోకి వెళ్ళిపోతారు, మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. తనకి పదవులే కావాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే తన పదవులు అవసరం. ఇప్పుడు ఎలానే పవన్ కళ్యాణ్ గారికి పదవులు అవసరం లేదు. సనాతన ధర్మం పాటిస్తున్నారు. జంజధారణ చాలా గొప్పది, అందరూ చేసుకోండి. ఈ సందర్భంగా అయితే చెల్లిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని టోల్ చేయాలంటే చాలా మందిని టోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా అయితే చాలా గొప్ప విషయం చెప్పారు గురుగారు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా అసభ్యకరంగా కూడా మెసేజ్లు, కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు, ప్రపంచమంతా తెలుసు ఆయన గురించి. ఆయన కష్టపడుతూ సినిమా పట్ల వస్తున్న ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తారు. అది అందరికీ తెలిసిన సత్యం అది. ఎందుకంటే అందరూ ఆయన పెళ్ళిళ్ళ మీద కూడా చాలా ట్రోల్ చేస్తూ వచ్చారు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి గల కారణం కూడా వాస్తవంగా చెప్పాలంటే, ఒక పరంగా చెప్పాలంటే ఆయన కష్టార్జితం అంతా ప్రజలకు పెడుతున్నాడని. అది కూడా లెక్క పెట్టలేదు. అంటే ప్రజల కోసమే నేను ఉన్నాను అన్నాడు.
ఆయన సిద్ధాంతాలను గౌరవించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పట్ల కూడా ట్రోల్స్ చేశారు. ఇక్కడ ఒకటి చిన్న సందర్భం ఇది, మళ్ళీ పెళ్లిళ్ళ గురించి మాట్లాడే కాబట్టి ఒక సందర్భం ఉంది. ఇప్పుడు చాలా మందిలో పెళ్లిళ్ళు చేసుకుని అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ అది ఒకటి, తప్పులేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, అందరికి ఇష్టపడే విధంగా, అందరికి తెలిసే విధంగా పెళ్లి చేసుకున్నారు. అవును, ఇక్కడ ఒకటి ఉంది మనం ఆలోచించుకోవాల్సిన విషయం, పెళ్లి చేసుకొని వారి పిల్లల్ని కూడా ఎవరి పిల్లల్లా చూసుకుంటున్నారు? తన పిల్లలనే తన పిల్లలాగంటే తన పిల్లలే అవును, అలానే ఉన్నారు కదా. బాధ్యత వాళ్ళకి తను ఇవ్వాల్సినటువంటి మర్చిపోలేదు. గౌరవం ఇస్తున్నారు కదా, తను బాధ్యతను మర్చిపోలేదు, ఎక్కడ కూడా. బాధ్యత తీసుకున్నారు కదా. ఎవరిని దగ్గర దూరం చేశారండి ఆయన? అంతే కదా. లేదు కదా. ఎక్కడ కూడా ఆయన అనేదానికి ఎక్కడ ఉంది? ఒక్కొక్కరు ఒక పెళ్ళే బాధ్యతగా ఒక పెళ్ళే చేసుకొని పిల్లల్ని రోడ్డు మీద పడేసి ఎంతమంది చూసాం? చాలా మంది ఉన్నారు. అదే విధంగా జరిగింది కూడా ఆ ప్రతిపక్షాలలోనే జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళు చెట్టా పట్టాలు వేసుకొని కూడా మేము తప్పు చేయలేదనే విధంగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడైతే చాలా మంది మీరు మీడియాలో చూస్తుంటారు, ఇట టెక్కలు ఇది ఒకటి ఇష్యూ నడుస్తూ ఉంది ప్రజెంట్. అవును. సో ఇలాంటి చాలా ఉన్నాయి పబ్లిక్ లో రానేటువంటివి. మరి అవన్నీ అదే ఇక్కడ విధంగా తీసుకోవాలి. ఆయనను తప్పు పడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఒక మనిషిని మనిషిలాగా చూడాలి. ఇంకో విషయం అండి, ఈ సందర్భంగా పర్సనల్ ఇష్యూస్ అనేది చాలా ఉంటాయండి. ఉంటాయి, చాలా ఇప్పుడు ఆస్తి ఉంటాయి. పరంగా ప్రతి ఉంటుంది, ఒక్కరికి అన్నదమ్ముల ఉంటాయి పరంగా గురువుగారు. ఉంటుంది, ప్రతి ఇంకోటి ఒక్కరికి. ఉంటుంది. ప్రతి మనకు ఒక్కరికి. కావాల్సింది ఏంది? ఉమ్, ఒక పదవిలో ఉంటే దానికి న్యాయం చేస్తున్నారా లేదా, అది పాలన సరిగా ఉందా లేదా, లేదా ఇదే కదా. అది వీళ్ళందరూ కూడా జనాలు కూడా ఒకటండి. ఇప్పుడు రాముల వారు మీరు తెలుసుంటే, రామాయణం తెలుసుంటే కనుక ఒక చిన్న టోల్ ఇవ్వటం ద్వారా ఆ రాముల వారు సీతాదేవిని కూడా అడవులు పాలు 14 చేశారు. సంవత్సరాలు వనవాసం. దానివల్ల ఏమైతుంది చెప్పండి నాకు? రాజ్యం మొత్తం నా సర్వనాశనం హఠాకుతలం అయిపోయింది. అయిపోయింది. అవును, రాజ్యంలో అయిపోయింది. తినడానికి తిండి కూడా లేదు. అయిపోయింది. అంటే జనాలు కూడా ఏంటంటే గమనించుకోవాలి. ఇక్కడ ఆ రామాయణంలో కూడా ఒక కాంట్రవర్సీ అయిపోయింది. అంటే ఇప్పుడు చెప్పుడు మాటలు విని భార్యను వనవాసాలకు పంపించిన రాజు రాముడు గొప్పనా, లేకపోతే చెల్లను అవమానించాడని ఒక ఇదితోటి ఆ సీతాదేవిని ఎత్తుకొచ్చిన రావణాసురుడు గొప్పోడా అనే దాకా కూడా వచ్చింది కథ. అంటే సాయంత్రం 7 అయిన తర్వాత బార్ షాప్ గొప్పది. జనాలు ఏంటంటే సాయంత్రం 7 తర్వాత బార్ షాప్ గొప్పది. అదే ఓకేనా. నిజమే భార్య కన్నా ఇక్కడ ఉండేటువంటి ఎఫ్ఐఆర్ గొప్పది, కదా. భర్త కన్నా ఎఫ్ఐఆర్ గొప్పది. ఇప్పుడు మనం బతుకుతుంది ఏంటంటే కలియుగం. కలియుగం కావడం అంతా వల్ల ఇలా చేస్తుంది. కళ్ళకుండ అనమాట. కళ్ళకుండ అంటే లోపం మనకి ఏంటుకుంటే అంటే కుండ ఉంటుంది, మనకి మట్టి కుండ ఉంటుంది కదా. ఉమ్, ఒకప్పుడు మనం వాడేవాళ్ళం వాటర్కి, ఉమ్, ఇప్పుడు వాడేది కళ్ళుకి. అదే కళ్ళకుండ అనమాట. కలియుగంలో కళ్ళకుండ. ఉమ్. కుండ చల్లగా ఉంది కదా అని చెప్పి లోపల చెమ్ము గ్లాసు పెట్టామనుకోండి, దానిలో నుంచి వాటర్ కాదు వచ్చేది. ఒకప్పుడు మనకు వాటర్ వస్తాయి, ఇప్పుడు వాటర్ కాదు కళ్ళు వస్తుంది. అది. ఆ కళ్ళు తాగిన కోతి ఏం చేస్తుంది? కోతి అంటే మనకి కళ్ళు తాగిన వాళ్ళు ఏం ఇష్టం చేస్తారు? వాటర్ అని వచ్చినట్టు కళ్ళు చిందులేస్తది తాగుతాము, అంతే. కళ్ళు తాగుతాము. కళ్ళు తాగిన తర్వాత ఏమైంది? దానికి నచ్చినట్టే చిందులేస్తుంది. అది అప్పుడు మనం మంచినీళ్ళు తాగినప్పుడు సామరస్యంగా చెప్పేవారు. ఇప్పుడు కళ్ళుకు ఆ కుండ అలవాటు అయింది, దాంట్లో ఐటమ్ మారింది అంతే. అది కళ్ళు కుండలో కళ్ళు తాగుతున్నాం, ఐటమ్ అంతమించి ఏం లేదు. ఇప్పుడు భగవద్గీతనో లేకపోతే రామాయణాన్నో రాముల వారు చేసిందానో తప్పు పట్టేటువంటి స్థాయి మనది కాదని నేను అనుకుంటా ఉన్నాను. కాకపోతే దాని గురించి మాట్లాడుకోవాలంటే కథ అంతా వేరే ఉంటుంది. చాలా రాముల వారు గొప్పవాడు అంటే ఇప్పుడు రావణాసుని గొప్పవాడు కూడా చాలా మంది ఉన్నారు. మరి అది. గొప్పవాడు కాదని చెప్పలేదు, శివుని భక్తుడు. రాముల వారి కన్నా కూడా అవును. శివుని భక్తుడు రావణాసురుడు. అవును, రావణాసుడికి తెలుసు తను చనిపోతాడు. ఆయనకు పూజలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియని విషయం ఏంటంటే రావణాసురుడికి తప్పులన్నీ అయితేనే కదా రాముల వారు చంపుతాడు. రాముల వారు చంపడం కోసమే కదా ఇవన్నీ చేస్తాడు. అసలు అది ఆయన పుణ్య చేతిలో చనిపోవాలనే కదా ఇవన్నీ చేస్తాడు. అది. ఎంత తప్పులైనా క్షమిస్తాడు. ఎవరు? రాముడు. రాముల వారు. ఎన్ని తప్పులైనా మంచిగా మార్చాలి మనిషిని అనే ఒక విధానంలో ఉన్నాడు కాబట్టి, అంతకు మించిన తప్పు చేస్తేనే చంపుతాడు అనుకుంటాడు కాబట్టి, రావణాసురుడు అంతకు మించిన తప్పు అంటే సీతాదేవిని అపహరణ చేయటం, అంతకు మించిన తప్పు ఏం లేదు కదా. అప్పుడే కదా రాముల వారు చంపేది. అప్పుడు కూడా రాముల వారు ఏదేం చెప్పడు. ఓకేనా. Yes. అది తెలుసుకోవాల్సింది చాలా ఉంది జనాలు. దాంతోపాటు మనం కూడా మనకు కూడా నాలెడ్జ్ వస్తుందా అనిపించవచ్చు ఒక్కోసారి.